చదవడం అంటేనే ఒక పెద్ద టాస్క్ అనిపిస్తుందా? బుక్ తెరిచిన వెంటనే నిద్రొచ్చేస్తుందా? ఎంత చదివినా గుర్తుండడం లేదని ఫీల్ అవుతున్నారా? నిజం చెప్పాలంటే ఇది మీ ఒక్కడి సమస్య కాదు. చాలామందికి ఇదే ప్రాబ్లం. కానీ ఇక్కడే ఒక చిన్న సీక్రెట్ ఉంది. కష్టపడి చదవడం కంటే తెలివిగా చదవడం ముఖ్యం. అవును, సరైన పద్ధతిలో చదివితే తక్కువ టైంలోనే ఎక్కువ గుర్తుపెట్టుకోవచ్చు. మరియు చదువు మీద ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. ఈ వీడియోలో తెలివిగా ఎలా చదవాలి, ఫోకస్ ఎలా పెంచుకోవాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి అన్నీ చాలా సింపుల్గా మీకు చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇవి వింటే మీకు ఇంతేనా అనిపించవచ్చు, కానీ ఈ చిన్న చిన్న మార్పులే మీ రిజల్ట్స్ని చాలా మార్చుతాయి. ఫస్ట్ వన్, ఎక్కువసేపు కాదు, సరిగ్గా చదవాలి. అంటే చాలామంది అనుకునేది ఏమిటంటే రోజుకి 6-8 గంటలు చదివితేనే టాపర్ అవుతామని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే క్వాలిటీ కన్నా క్వాంటిటీ ముఖ్యం. అంటే మనం ఎంతసేపు చదివామనే దానికన్నా ఎంత కాన్సన్ట్రేషన్తో చదివామన్నదే ముఖ్యం. నువ్వు 2 గంటల ఫోకస్తో చదివితే అది 6 గంటల డిస్ట్రాక్షన్స్తో చదివిన దానికంటే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఇక రెండవది, చదివింది అర్థం చేసుకోవడం. బట్టి పట్టడం వల్ల ఎగ్జామ్ తర్వాత మర్చిపోతాం. అదే అర్థం చేసుకొని చదివితే జీవితాంతం గుర్తుండిపోతుంది. మీరు బదులుగా ఏం చేయాలి అంటే మీకు మీరే ప్రశ్నించుకోవాలి. ఒకవేళ నేనే టీచర్ అయి ఉంటే నేను ఈ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేస్తా ఒక స్టూడెంట్గా అనేది మీరు ఆలోచించుకోవాలి. ఇది మీ బ్రెయిన్లో బలంగా స్టోర్ అవుతుంది. ఇక మూడవది, నోట్స్ రాసుకోవడం. ఎప్పుడైనా మీరు చదువుతున్నప్పుడు అన్నీ అండర్లైన్ చేయడమే కాదు, ముఖ్యమైన పాయింట్స్ మాత్రమే రాయాలి. లైక్ ఒక క్వశ్చన్లో వాట్ ఆర్ ద మెథడ్స్ అని చెప్పి ఉందనుకో, మెథడ్స్ అని పెట్టి హెడ్డింగ్స్ రాయడం స్టార్ట్ చేయాలి. అలానే ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి సంబంధించిన మైండ్ మ్యాప్స్ మీకు మీరుగానే డ్రా చేసుకోవాలి. లైక్ బార్ గ్రాఫ్స్, ఫ్లో చార్ట్స్ ఇలా వేయడం వల్ల అది మీ బ్రెయిన్లో చాలా బాగా స్టోర్ అవుతుంది. ఇలా చేయడం వల్ల రివిజన్ టైంలో చాలా ఈజీ అవుతుంది. ఇక నాలుగవది, రివిజన్. ఇదే అసలు సీక్రెట్. చాలామంది చదివిన తర్వాత రివిజన్ చేయరు, అందుకే మర్చిపోతారు. గోల్డెన్ రూల్ ఏంటంటే డే 1 చదివింది డే 2 రివైజ్ చేయాలి. వీక్లో ఒకసారి రివైజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే చదివింది చాలా రోజుల పాటు గుర్తుంటుంది. ఇక పార్ట్ 5, డిస్ట్రాక్షన్స్ తగ్గించుకోవాలి. అంటే మీరు చదువుతున్నప్పుడు మొబైల్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ. ఫోన్ సైలెంట్లో పెట్టండి, అలానే సోషల్ మీడియా ఆఫ్ చేయండి. 1 గంట ఫోకస్డ్గా ఉంటే 3 గంటలు ఈజీగా చదవచ్చు. ఇక లాస్ట్ 6వది, ఆరోగ్యం. మనకి చదువు ఎంత ఇంపార్టెంటో ఆరోగ్యం కూడా అంతే ఇంపార్టెంట్. మంచి నిద్ర, హెల్తీ ఫుడ్, కొంచెం ఎక్సర్సైజెస్ ఇవేవీ లేకపోతే మీరు ఎంత చదివినా ఉపయోగం ఉండదు. మంచి నిద్ర అంటే 6 to 8 hours డైలీ నిద్రించాలి. అలానే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. డైలీ కొంచెం ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే బ్రెయిన్ మెమొరీ పవర్ పెరుగుతుంది. సో మీకు ఈజీగా కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. ఫ్రెండ్స్, తెలివిగా చదవడం అంటే ఎక్కువసేపు కూర్చోవడం కాదు, సరిగ్గా ప్లాన్ చేసి చదవడం. ఈ 5 టిప్స్ ఫాలో అయితే మీ చదువు, మీ రిజల్ట్స్ రెండూ మారిపోతాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపండి. మీకు ఇంకా ఏ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్లో చెప్పండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.